హలో ఫ్రెండ్స్, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ఈ ఫ్రాక్ ఎప్పుడైతే చూపించానో అప్పటి నుంచి అక్క కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి అక్క అని కామెంట్స్ మీద కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా పనంతా ఆపేసుకుని మీకోసం అయితే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫ్రాక్ కోసం నేనైతే 4 మీటర్ ఒరిజినల్ క్లాత్, 3 మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. హ్యాండ్ వచ్చేసి ఇలా పఫ్ వచ్చేసి కింద చిన్నగా పట్టి వస్తుందండి. చూసారా, మొత్తం లెంత్ వచ్చేసి 44 అనమాట. 44, 45 అంతే, అంతకు మించి ఉండదు. దీనికోసం 4 మీటర్స్ లైనింగ్ అయితే కావాలి. ఈ ఫ్రాక్ సైజ్ వచ్చేసి 39 చెస్ట్. ఓకేనా. వెనకాల లైట్గా డ్రాప్ పెట్టమన్నారు, వెనకాల థ్రెడ్స్ కూడా పెట్టమన్నారండి. ఫ్రంట్ వచ్చేసి మీకు నచ్చిన షేప్ అయితే ఇచ్చేసాను. నెక్ షేప్ అంటే నేను హార్ట్ షేప్ ఇచ్చాను అనమాట. చూసారా లుక్ అనేది ఎంత బాగుందో. సో నేను బయటకు వచ్చి మరి చూపిస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు ఒక కలరు, బయటకు వచ్చినప్పుడు ఒక కలర్ అలా ఉండదండి. చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేనైతే ఆన్లైన్ నుంచి అయితే తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే షేర్ చేస్తాను. మన ఛానల్ పేజ్ చెప్పి మీరు బుక్ చేసుకున్నారంటే చాలా తొందరగా రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. చూసారా ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో. ఈ మధ్యన బాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కదా బటర్ఫ్లై. సో మీటర్ వచ్చేసి 200 రూపీస్. ఇది నేను కస్టమర్ కోసం 4 మీటర్లు అయితే తెప్పించాను. 40 సైజు పైగా కింద మనకి ఒక స్టెప్ వచ్చింది కదా, ఫ్రిల్స్ స్టెప్. దానికోసం అయితే మనకి ఖచ్చితంగా 4 మీటర్స్ కావాలి. చూడండి గేరా అనేది ఎంత బాగుంది. ఫ్రిల్స్ కూడా ఉన్న క్లాత్లోనే చాలా బాగా అడ్జస్ట్ చేశానండి. ఇక్కడ వెనకాల చూసారా ఎంత బాగుందో. సో నాకే ఇలా ఉందంటే 40 సైజు అంటే చాలా బాగుంటుంది, వాళ్ళకి అద్దినట్టు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లైనింగ్ని తడిపి ఆరబెట్టాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే మనకి ఇది రెండు కూడా కాటన్ కాబట్టి పిండేసిన తర్వాత రెండు సింక్ అయిపోతాయి అనమాట. ఫస్ట్ అయితే లైనింగ్ని సగానికి ఫోల్డ్ చేసుకున్నాం. కూర అనేది మన వైపుకు ఉన్నాయి, మనకి ఆపోజిట్లో ఉన్నాయి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉందనమాట. కింద స్ట్రైట్గా లైన్ వేసేసాను. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. నేను డార్క్ కలర్ మార్కర్ వాడట్లేదండి, ఎందుకంటే ఇది లైట్ కలర్ కదా, మనకి పీస్ వచ్చేసి లైట్ కలర్ ఉంది కదా, మనం డార్క్ వాడామంటే బాగా హైలైట్ అయిపోయి కస్టమర్కి నచ్చదనమాట. సో నేను ఏం చెప్తున్నానో మీరు అది వినండి సరిపోతుంది. ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 13.5 తీసుకున్నాను. టోటల్గా మనకి 45 అనమాట. 45లో మనకి 13.5 తీస్తే మనకు వచ్చింది 31.5 వస్తుంది, మిగతా కింద బాటమ్ పార్ట్. ఓకేనా. ఫస్ట్ అయితే 13.5 అనేది నేను బాడీ పార్ట్కి తీసేసుకున్నాను. 45లో బాడీ పార్ట్కి 13.5 తీసేసుకున్నాను. ఫ్రాక్ హైట్ 45. ఎక్స్ట్రా ఖర్చులతో కలిపి నాకు 14.5 వచ్చింది. చెస్ట్ వచ్చేసి పాతొక 10. ఓకేనా. 39 ఉంది చెస్ట్, అందుకని పాతొక 10 తీసుకున్నాను. ఇలాగా పాతొక 10. హైట్ వచ్చేసి 13.5, ఖర్చులకి 1 ఇంచు 14.5. చెస్ట్ వచ్చేసి పాతొక 10 ఇంచులు. అంతే స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు మొత్తం విడ్త్ వచ్చేసి నేను ఫ్రంట్ ఏమో డీప్ నెక్ పెడుతున్నాను, బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ కదా. అయితే మనం వెనకాల నెక్ అనేది బాగా కిందకి దింపొద్దన్నారనమాట. డ్రాప్ అనేది 7 ఇంచెస్ వరకు మాత్రమే ఉండాలి, లేకపోతే 6 ఇంచెస్ అన్నారు. అందుకని వెనకాల నెక్ కోసం 3.5, డ్రాప్ కోసం ఇంకొక 2.5 తీసుకుంటున్నాను అంతేనండి, ఇంకెక్కువ తీసుకోవట్లేదు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను, డౌన్ వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను. చూద్దాం, చెస్ట్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిపోతే ప్రాబ్లం లేదు, మ్యాచ్ కాకపోతేనే మనం కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ 7, యాక్చువల్గా వీళ్ళకి 7.5 వచ్చింది, కానీ మనకి అంత పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ డీప్ కదా, భుజాలు జారవన్నమాట. సో నేనైతే ఫుల్ షోల్డర్ 7 ఇంచులు, చంక డౌన్ 7 ఇంచులు తీసుకుని ఈ ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసాను. నెక్ వచ్చేసి 3.5 తీసుకున్నానండి. కొంచెం మనకి షేప్ అనేది బాగా రావాలి అన్నారు, అందుకని 3.5 తీసుకున్నాను. ఇలాగా వెనకాల నెక్కేమో ఇలాగ నెక్ షేప్ ఇచ్చేసి కింద మనం ఉక్సులు వేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని డ్రాప్ కోసం అయితే దగ్గర 2.5 ఇంచులు హైటు, 2.5 ఇంచులు విడ్త్ తీసుకున్నాను అనమాట. మరి ఎక్కువ బ్రాడ్గా కాకూడదు అని చెప్పారు, అందుకుని చాలా చిన్నగా కావాలంట డ్రాప్ అనేది. అయిపోయిందండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నేనైతే డ్రాప్ షేప్ ఇవ్వలేదు, ఇలాగా స్టార్ లాగా ఇచ్చాను అనమాట. తర్వాత కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. డ్రెస్కి బ్లౌజెస్కి చాలా డిఫరెన్స్ ఉందండి, దాని మెజర్మెంట్ వేరే ఉంటుంది అనమాట. అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి 8.5 రావాలి, నాకు వచ్చేసింది 16.5, 8.5 రావాలి నాకైతే వచ్చింది. నడుము లూజ్ కూడా ఇంచుమించు వీళ్ళకి చెస్ట్ అంతే ఉందన్నమాట, ఎందుకంటే కొంచెం పొట్టు ఉంది అందుకుని.
సో నేనైతే చెస్ట్ ఎంత అయితే పెట్టుకున్నానో అంతా నడుము లూజ్ పెట్టేసుకున్నాను. పాత ఒక 10 ఇంచులు, డాట్ కోసం 1 ఇంచ్ అనమాట. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు సింగిల్ డాట్ అనమాట. ఫ్రంట్లో కూడా సింగిల్ డాటే వేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా, ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. చూడండి, ఇక్కడ కూడా అంతే. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్. అయితే నేను ఇక్కడ క్లాత్ సేవ్ చేయడానికి ఫ్రంట్ పార్ట్ ఓపెనింగ్స్ వైపు పెట్టేస్తున్నాను అనమాట. మళ్ళీ నేను అక్కడ జాయింట్ వేసేస్తాను. ఇలా చేయటం వల్ల మన క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది. మళ్ళీ ఫోల్డింగ్ వైపు పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా ఏదైనా సరే ఫోల్డింగ్ వైపు పెట్టుకుంటే క్లాత్ ఎక్కువ పట్టేస్తుంది అనమాట. అదే ఓపెనింగ్ వైపు పెట్టుకుని అది మళ్ళీ జాయిన్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా? అలా ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకుంటాం వల్ల మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది. ఆ లోపలే ఉంటుంది కాబట్టి మనకి కుట్టు కనిపించదు. మరి ఒరిజినల్ క్లాత్కి అలా చేయకూడదు. ఫ్రంట్ ఫోల్డింగ్ వైపే పెట్టుకోవాలి, బ్యాక్ కూడా ఫోల్డింగ్ వైపే పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ హైట్ ఎక్కువ ఉండాలి. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఉంటుంది కదా, పైకి ఎత్తేసినట్టు రాకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి చంక దగ్గర. నెక్ వచ్చేసి 3.5 కదా, నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. ఇంకెక్కువ తీసుకోకూడదు, 6 ఇంచులే తీసుకోవాలి. వెడల్పు ఎక్కువ ఉంది కదా నెక్, డీప్ కూడా ఉండకూడదు అనమాట. 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా వీళ్ళకి బ్లౌజులకి అయితే 6.5 ఉంది, 6.5 తీసుకోకూడదు, 6 ఇంచులే తీసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే మొత్తం కూడా. అర్థమైంది కదా? ఫుల్ షోల్డర్ 7 ఇంచులు, చంక డౌన్ 7 ఇంచులు, ఆర్మ్ లూజ్ 8.5, బ్యాక్ నెక్ మొత్తం డ్రాప్తో కలిపి, అంటే మనకి వెనకాల డ్రాప్తో కలిపి 6 ఇంచులు దాకా ఇచ్చానమాట. బ్యాక్ నెక్ బోట్ నెక్ వచ్చేసి 3.5 ఇంచులు. ఇలాగ స్టార్ షేప్ లాగా ఇచ్చానండి, దిల్ షేప్ లాగా ఇచ్చాను ఫ్రంట్ పార్ట్. కూర ఉన్న చోట ఒక స్టిచ్ వేసేసుకుంటే జాయింట్ వచ్చేస్తుంది. అయిపోయింది. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఉన్నదంతా కూడా మనం కింద బాటమ్ పార్ట్కి వాడేసుకోవాలి. అయితే కొంచెం వీళ్ళకి పొట్ట ఉండటం వల్ల ఫ్రిల్స్ ఇస్తున్నాం కదా, మనం ఫ్రిల్స్ పెడుతున్నాం కదా, పైకి ఎత్తినట్టు రాకుండా ఉండటానికి నేను లైనింగ్ని లంగా టైప్లో కట్ చేస్తున్నాను. శారీ పెట్టుకోటి ఉంటారు కదా, శారీ పెట్టుకోటి ఎలాగైతే పెడతామో అలా అనమాట. 4 ఫోల్డింగ్ చేసేసాను. ఇలా స్ట్రేట్గా మన వైపు ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకుని నడుము దగ్గర ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూసుకుని అంత మార్కింగ్ వేసుకుని క్రాస్ లంగా ఎలాగైతే కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి. దీనివల్ల మనకి గేరా వస్తుంది, నడుము దగ్గర ఏమో కుచ్చుల కింద రాదనమాట. కుచ్చుల కింద వచ్చిందనుకోండి, మనకి ఒరిజినల్ క్లాత్ కుచ్చులు పెడుతున్నాము, అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా కుచ్చులు పెడుతున్నాం కదా, పైకి ఎత్తేసినట్టు వస్తుంది అనమాట. ఇంకా పొట్ట అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో ఇదొక చిన్న టిప్ అండి. కస్టమర్ చెప్పరు, మనమే ఇలాగా వాళ్ళని చూసి కటింగ్ చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. అయిపోయింది. ఇది కూడా చూడండి, ఇలా లంగా షేప్ అనమాట. హైట్ వచ్చేసి మనకి దగ్గర ఎంత రావాలంటే మనకి 30.5 దాకా రావాలన్నమాట. మళ్ళీ ఒరిజినల్ క్లాత్కి 30.5 రావక్కర్లేదు. కింద ఒక స్టెప్ పెడతాం కదా, ఆ స్టెప్కి తీసేసి ఎంత కావాలో అంత తీసుకోవాలి. సో దానికోసం చెప్తాలేండి. ఫస్ట్ అయితే మన లంగాలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని తీసేసుకున్నాను. నేను హ్యాండ్కి లైనింగ్ వేయట్లేదండి, ఓన్లీ మనం బాడీ పార్ట్కి కిందకే వేస్తున్నమాట. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను. బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను, ఫ్రిల్స్ హ్యాండ్స్. కింద పట్టీ అయితే ఉంటుంది. ఇలా నీట్గా డబల్ ఫోల్డింగ్ చేస్తే మనకి ఫ్రిల్స్ రావండి, అస్సలు బాగోదు డబల్ ఫోల్డింగ్ చేస్తే. ఇలా ఫోల్డింగ్ చేస్తే మనం హ్యాండ్ కట్ చేస్తాం కదా, అస్సలు రావన్నమాట ఫ్రిల్స్ అనేవి. ఫస్ట్ అయితే ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకుని
ఇప్పుడు మనం సింగిల్ ఫోల్డింగే చేయాలి, డబుల్ ఫోల్డింగ్ చేయకూడదు, సింగిల్ ఫోల్డింగే చేసుకోవాలి. సింగిల్ ఫోల్డింగ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇంకో ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఒకేసారి 2 హ్యాండ్స్ కట్ అయిపోతాయి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి. అయితే నేను కింద ఒక పట్టీ వస్తుంది కదా, ఆ పట్టీ కాకుండా పట్టీకి ఒక 2 ఇంచెస్ అయితే వస్తుంది, అది కాకుండా నేను ఓన్లీ ఫ్రిల్స్ కోసం 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. మొత్తానికి మనకి 7 ఇంచెస్ అనమాట. హ్యాండ్ హైట్ వచ్చేసి 7 ఇంచెస్. అయితే నేను ఫ్రిల్స్ కోసం 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను, ఫ్రిల్స్ కోసం ఖర్చులతో కలిపి. ఇక్కడ కూడా 6 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి, నీట్గా కట్ చేసేసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా స్ట్రేట్గా ఎల్ స్కేల్ పెట్టేసుకోండి, ఇలా స్ట్రేట్గా ఎల్ స్కేల్ పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి. 6 ఇంచెస్ తీసుకోండి, ఇంకెక్కువ తీసుకోకండి. ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా స్ట్రేట్గా పెట్టేసుకుని నా ఆపోజిట్ నుంచి 2 ఇంచులు వదిలేసాను ఖర్చుల కోసము. ఓకేనా. చంక డౌన్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఇది దగ్గర 40కి దగ్గరలో ఉంది. 3.5 తీసుకున్నా పర్లేదు, 3.5 అయినా పర్లేదు, ప్రాబ్లం లేదు, బ్లౌజ్లా కాదు ఇది. సో 3.5 తీసుకోండి, 8వ నెంబర్ ఆర్మ్ లూజ్ కాబట్టి. ఇక్కడ నేను ఆపోజిట్లోంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి వదిలేసాను కదా, అక్కడ నుంచి 8.5కి నేను ఆర్మ్ లూజ్ తీసుకుని ఇలా షేప్ ఇచ్చేసాను. నా వైపు అంతా కూడా ఫ్రిల్స్ వచ్చేస్తాయి అనమాట, నా వైపు ఉన్నదంతా కూడా ఫ్రిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. అంతే, నా వైపు ఉన్నదంతా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఎంత కావాలంటే అంత ఫ్రిల్స్ నేను చూపించినట్టు కట్ చేస్తే నేను చూపించిన ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా చూడండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. టక్స్ పెట్టేసుకోండి. టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. అయిపోయిందండి. ఇప్పుడు పట్టీ కోసం 4 ఇంచులు తీసుకుంటున్నాను ఫోల్డింగ్ మీద. మనకి కుట్టేసిన తర్వాత 2 ఇంచెస్ వస్తాయి. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ కోసం కూడా సింగిల్ ఫోల్డింగ్ చేయండి. ఇలా మొత్తం కూడా సింగిల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే ఫోల్డింగ్ వైపుకే ఉండాలండి, ఎప్పుడు ఓపెనింగ్స్ వైపుకి ఉండకూడదు, ఫ్రాక్ పాడైపోతుంది. ఇలా ఫోల్డింగ్ వైపుకే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఓన్లీ లైనింగ్ మాత్రమే అడ్జస్ట్మెంట్ కోసం చూసుకోవాలి. అయితే బటర్ఫ్లై నేను మిడిల్లో వచ్చేటట్టు ట్రై చేస్తున్నాను, కానీ క్లాత్ వేస్ట్ అయిపోతుంది అనమాట, కరెక్ట్గా లేదు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా దానికోసం చూడట్లేదు. మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకుంటే బటర్ఫ్లై బాగానే ఉంటుంది, కానీ క్లాత్ వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. సో ఫోల్డింగ్ వైపుకి ఉండాలన్నమాట, ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా చూడండి. తర్వాత వచ్చేసి ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసేసేయండి. ఇక్కడ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టేసుకుని ఫోల్డింగ్ వైపుకే ఉండాలండి, మళ్ళీ చెప్తున్నాను, ఫోల్డింగ్ వైపుకే ఉండాలి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది అంతే, ఇంకేం అక్కర్లేదు. కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి.
అయిపోయింది. తర్వాత వచ్చేసి మిగిలిన క్లాత్ని మనం హైట్ ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి ఫ్రాక్ అనేది. హైట్ వచ్చేసి నేను 23 ఇంచెస్ తీసుకుంటున్నాను. మిగతాది కిందంతా కూడా ఫ్రిల్స్ స్టెప్ వస్తుంది అనమాట. అర్థమైంది కదా, మనకి 2 స్టెప్స్ వస్తాయి. ఒకటేమో పెద్ద స్టెప్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి చిన్న స్టెప్ వస్తుంది అనమాట. అయితే మొత్తానికి టోటల్గా మనది ఎంత ఫ్రాక్ వచ్చేసి 45 ఇంచెస్. దాంట్లోంచి 13.5 అనేది 45 ఇంచులో 13.5 మనం బాడీ పార్ట్కి తీసాం. తర్వాత 31.5 ఉంది. దీంట్లోంచి మనం ఏం చేయాలంటే మనకి 30 ఇంచులు మొత్తానికి దగ్గర దగ్గర 31.5 ఇంచులు ఉంది కదా, దీంట్లో 20 ఇంచులు ఒక స్టెప్ కింద తీసుకుని 10.5 ఇంచులు ఇంకొక స్టెప్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. 20 ఇంచులు అంటే ఖర్చులతో కలిపి ఒక 22 ఇంచులు తీసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. అర్థమైంది కదా, మనం కింద 2 స్టెప్లు ఇచ్చాం. చిన్న స్టెప్ ఒకటి, పెద్ద స్టెప్ ఒకటి. పెద్ద స్టెప్ కోసం 20 ఇంచులు కట్ చేస్తున్నాను, ఖర్చులతో కలిపి 22. చిన్న స్టెప్ ఏమో 10.5 వచ్చింది కదా, మిగతాది మనకి మిగతా హైట్లో 10.5 మిగిలింది. ఒక 11 ఇంచులు 11.5 ఇంచులు తీసేసుకుంటే ఖర్చులతో కలిపి సరిపోతుంది. అదే అడ్జస్ట్మెంట్ చేస్తున్నానండి ఇక్కడ. మొత్తం కూడా మీకు ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే అంత అడ్జస్ట్మెంట్లోనే ఉంటుంది, ఇంకేం ఉండదు. మీరు అడ్జస్ట్మెంట్ బాగా చేస్తేనే మీకు ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. సో అయిపోయిందండి. ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను హైట్ 22 ఇంచులు తీసుకుని కట్ చేస్తున్నాను కదా, ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, దీన్ని నేను కింద స్టెప్స్ కింద పెడతాను అనమాట. అర్థమైందా, 2 స్టెప్లు మొత్తం. సో ఇది నీట్గా చూసేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఒకసారి అయితేని. సో నేనైతే దీని ఇంకా 2 ఫోల్డింగ్ చేస్తే మనకి ఫ్రంట్ స్టెప్ బ్యాక్ స్టెప్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇది కింద స్టెప్స్ వస్తాయి. అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఒక డ్రాప్ ఇలా పెట్టాను కదా, స్టార్ లాగా, అది కట్ చేస్తున్నాను. యాక్చువల్గా కింద కట్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ని తిప్పేసుకోవాలన్నమాట. నెక్ని తిప్పేసుకుంటే సరిపోతుంది. నెక్ని తిప్పేసుకోండి. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఎలాగైతే కుడుతున్నా అలాగా. ఇలా నెక్ దగ్గర నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. ఇప్పుడు కట్ చేసేసుకుని తిప్పేసుకోవాలి. నీట్గా ఇలాగ ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. అక్కడ మనకి ఒక ఉక్సు ఒక కాజా వస్తుంది అనమాట. ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా స్టిచ్ వేసేసుకోండి. మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా చూడండి.
తర్వాత వచ్చేసి పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి వీడియో, మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతిదీ కూడా అర్థమవుతుంది. మనకు తక్కువ క్లాత్తోనే మంచి కుట్టేయచ్చు అనమాట, 40 సైజు. ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేసేస్తున్నాను, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇలాగా సో ఇప్పుడు ఇలా రెడీ అయింది. ఇక్కడ మనకి ఒక హుక్కు కాజా వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి, నెక్ని తిప్పేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూసారు ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా చంక దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని, మనకి బ్యాక్ పార్ట్లో కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని, ఇంకోండి ఇలా పెట్టేసుకుని, ఇప్పుడు ఇక్కడ ఎక్కువ తక్కువ ఎందుకు వచ్చిందంటే మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు, అందుకని అలా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి నడుము ఎంత దగ్గర నాకైతే 9 ఇంచులు ఉంది. 9 ఇంచులకి మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా తీసుకుంటున్నాను. తీసుకుంటాం వల్ల షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి. నెక్ దగ్గరగా లైట్గా స్లోప్ ఇవ్వండి. అలా స్లోప్ ఇవ్వడం వల్ల భుజాలు అనేవి జారకుండా ఉంటాయన్నమాట. అంటే ఇవేం జారవు కానీ ఉబ్బెత్తుగా రాదనమాట నెక్ దగ్గర. ఇది వెనకాల బోట్ నెక్ కాబట్టి భుజాలు ఏం జారవు, ఉబ్బెత్తుగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ అసలైంది ఇదే మెయిన్. హ్యాండ్స్ని ఎలా కుట్టుకోవాలి ఏంటనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇలాగా. ఇలా నీట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోండి. చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది. మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మళ్ళీ పెట్టేసుకోండి. ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోండి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. కింద పట్టీ అతుక్కోవాలి. ఇప్పుడు ఈ 4 ఇంచులు తీసుకున్నాం కదండి పట్టీ అనేది, 4 ఇంచులు పట్టీ తీసుకుని కింద అడుగు భాగంలో పెట్టేసుకుని ఇక నీట్గా కట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా నీట్గా పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకోండి. స్టిచ్ వేయండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కట్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే చిన్న పట్టీలాగా వచ్చేస్తుంది మనకి. చిన్న పట్టీలాగా వచ్చేస్తుంది ఇలాగా. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తే సన్నగా 2 ఇంచులు పట్టి అనుకోండి. ఇది 2 ఇంచులు, పాతక్కువ 3 ఇంచులు అలా వస్తుంది అనమాట. పాతక్కువ 2 ఇంచులు, 2 ఇంచులు అంతే. అంత పెట్టుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. అయిపోయిందండి ఇప్పుడైతేని. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకోటి కూడా అలాగే రెడీ చేసేసుకుని ఇప్పుడు నేను జాయిన్ చేస్తున్నాను. అయితే ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కూడా ఫిల్స్గా పెట్టేద్దామని చెప్పేసి కరెక్ట్గా మిడిల్ టక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఒక పిన్ని పెట్టేశాను. క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా, అసలు కొంచెం క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా నేనైతే మొత్తం కూడా టాప్ అయితే రెడీ చేశానండి. కొంచెం కూడా వేస్ట్ అవ్వదు అనమాట క్లాత్ అనేది.
ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి చూసారా కరెక్ట్గా 7 ఇంచెస్ యాక్చువల్గా 7.5 అలా వచ్చింది, కానీ ప్రాబ్లం లేదు, సింక్ అయితే అక్కడికే వస్తుంది క్లాత్ అనేది. ఇంకొక స్టిచ్ వేసేసుకోండి మనకి స్ట్రాంగ్గా ఉండటానికి. అయిపోయిందండి. ఎంత బాగా వచ్చేసింది చూడండి హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకుని ఫస్ట్ హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు దగ్గర ఒక స్టిచ్ వేసేసుకుందాం. దగ్గర కుట్టే వేసుకోండి, ప్రాబ్లం లేదు. ముందు బాడీ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాతనే మీరు కింద బాటమ్ పార్ట్ రెడీ చేసుకుంటేనే మీకు చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఆర్మ్ లూజ్ దగ్గర మనకి 8.5కి మార్కింగ్ వేసుకుని మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఎంత వచ్చిందంటే దగ్గర 6.5 ఇంచులు వచ్చింది. ఒక స్టిచ్ వేయండి అంతే. ఇక్కడ నీట్గా కట్ చేసింది, అప్పుడు ప్లస్ గుర్తు అనేది వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా నీట్గా ఇలాగా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ 3 కలిపేసుకోండి. ఎగస్ట్రున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకుందాం. ఖర్చు దగ్గర ఫ్రిల్స్ అవసరం లేదు, ఖర్చు దగ్గర వదిలేసుకుని ఫ్రిల్స్ మిగతా చోట చిన్నగా పెట్టుకోవాలి. ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత లుక్ ఉంటుంది. చాలామంది అనుకుంటారు పెద్ద పెద్దగా పెట్టుకుందామని, అసలు ఏం బాగోదండి పెద్దగా పెట్టుకుంటే, పొట్టేమో ఎత్తుగా కనిపిస్తుంది అనమాట. చిన్నగా పెట్టుకుంటే క్యూట్గా ఉంటుంది, ఐరన్ చేస్తే మంచిగా లుక్ అనేది వస్తుంది అనమాట. చిన్నగానే పెట్టుకోవాలి, పెద్దగా పెట్టుకోకూడదు. ఇంకా మీ ఇష్టం అది, ఇంకా మాకు పెద్దగా కావాలి కంటే పెద్దగానే పెట్టుకోండి. ఇలాగ చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఇలాగా. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫ్రిల్స్ అనేవి. ఒక సైడు అంటే మనకి ఒరిజినల్ క్లాత్ వైపుకి మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకుంటే ఖర్చులు అనేవి మధ్యలో ఉండిపోతాయి అనమాట. చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోలో కూడా చెప్పాను, ఇది బాగుంటుంది ఈ టిప్ అనేది. ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి, బయటికి ఏం కనిపించవు. ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇలాగా ఫ్రిల్స్ కింద పెట్టేసుకుని అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. కరెక్ట్గా కట్ చేసుకుంటే సాగదు కదా, ఇది అంబ్రిల్లా కట్ కాదు కాబట్టి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను అనమాట. సో ఇదే మెథడ్లో మీకు వెనక పార్ట్ కూడా రెడీ చేసుకోండి, ఖర్చులు ఎక్కడ కూడా మీకు కనిపించవు. చూసారు ఎంత బాగా వచ్చేసిందో నీట్గా. వెనకాల సైడ్ చూడండి, ఇంకా మొత్తానికి రెడీ అయిపోయిందండి నాకైతే. కింద ఫ్రిల్ స్టెప్ కదా, ఫ్రిల్ స్టెప్కి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చిన్నగా ఫోల్డింగ్ చేసేసేయండి. కూర ఉన్నా లేకపోయినా ఒక ఫోల్డింగ్ చేసేసుకుంటే మన వైపుకి అంటే సీదా వైపుకి ఫోల్డింగ్ చేయాలన్నమాట. సీదా వైపు చేసుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అడుగు భాగంలో. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఫ్రిల్స్ స్టెప్ కోసం మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా జాయిన్ చేసుకుని రెండు వైపులా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి, పోగులు బయటకు రాకుండా. ఈ జాయింట్ దగ్గర కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి, పోగులు బయటకు రాకుండా. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు రెండు వైపులా కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. ఇక్కడ చిన్నగా ఫోల్డింగ్ చేసి కుట్టేశానండి. ఇక్కడ చూడండి, ఇలాగా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా చూడండి, నేను ఎలా పెడుతున్నాను అలా ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోవటమే, ఇంకేమీ లేదు.
ఇలాగా స్లోగా తోసుకుంటూ వెళ్ళిపోవాలి ముందుకి. ఇలాగా చూడండి, ఇలా చిన్న చిన్నగా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మీకు చాలా తక్కువ క్లాత్తోనే మంచి. ఇలా పెట్టకూడదు, ఇలా పెడితే అసలు బాగా రాదు, చూడడానికి కర్లీగా రాదనమాట, ఇలా కెరటాలాగా రాదు. ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనికి జాయిన్ చేసుకోవాలి. ఉల్టా సీదా చెక్ చేసుకుని జాయిన్ చేసుకోండి, లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. దీని మీద ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అయిపోయింది, చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని ఈ సైడ్ జాయింట్లో ఆల్రెడీ మనం కింద దాకా వచ్చేసాం సైడ్ జాయింట్. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే నడుము దగ్గర థ్రెడ్స్ పెట్టమన్నారండి. అది రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను ముందే. మధ్యలో పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను మళ్ళీ లైనింగ్ జాయిన్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడు జాయిన్ చేశాను. ఇప్పుడు మనకి ముందుగా రెడీ చేసుకునే థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇది పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట అంతే. ఇక్కడ చూడండి ఒక 2 ఇంచుల వరకు, కనీసం ఒక 2-3 ఇంచుల వరకు అయితే ముందుకు వచ్చేసేయండి. ఇలాగా 4 లేయర్స్ని పట్టేసుకుని ఇలా కిందకు వచ్చేసి రఫ్ ఇచ్చేసింది. ఇప్పుడు దానికి సపరేట్గా చేసేసుకుని స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఒరిజినల్ లైనింగ్ సపరేట్ చేసేసుకోవాలి మొత్తం కూడా. ఇలా మొత్తం సపరేట్గా చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి. ఇలా నీట్గా సపరేట్ చేసుకుంటూ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి. రెండో సైడ్ కూడా అంతే, సేమ్ ఇదే మెథడ్లో. ఇంకొక స్టిచ్, ఈసారి రెండో స్టిచ్ ఒరిజినల్ క్లాత్ లోపలికి పంపించేసుకుని లైనింగ్ క్లాత్ బయటికి ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఇంకొక స్టిచ్, ఎడ్జ్కి ఇంకో స్టిచ్. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయింది. ఫైనల్గా లుక్ అనేది మీరే చూసేయండి ఎంత బాగుందో. 40 సైజు. హ్యాండ్ ఏమోని చిన్న, అదే మనకి మొత్తం ఫ్రిల్స్ పెట్టేసి చిన్న పట్టి, వెనకాలేమో స్టార్ లాగా ఇచ్చాను. కింద ఫ్రిల్స్ స్టెప్. తక్కువ క్లాత్తోనే 4 మీటర్స్ క్లాత్తో ఇవన్నీ అడ్జస్ట్ చేయాలంటే పక్కా ప్లానింగ్తోనే కట్ చేసుకోవాలి. కుట్టడము స్టిచ్చింగ్ చేయడము పెద్ద ఇదేం కాదండి, చాలా ఈజీగా అయిపోతుంది. ప్లానింగ్ ఉండాలన్నమాట. మనం చక్కగా ప్లాన్ వేసుకుంటే ఇంత ఈజీగా అయితే లాంగ్ ఫ్రాక్ అనేది కుట్టేసుకోవచ్చు. 4 మీటర్స్ తోటి మనకి 44 హైట్ వరకు అయితే చేయగలం ఈ మోడల్ అయితే. ఇంకా అంతకని మించి కిందకి హైట్ అయితే రాదండి, ఇంతే హైట్. లెగ్గిన్ వేసుకున్నా బాగానే ఉంటుంది, ఏ కలర్ లెగ్గిన్ వేసుకున్నా బాగానే ఉంటుంది. చాలా బటర్ఫ్లైస్ మల్టీ కలర్ ఉన్నాయి కదా, అందుకని అనమాట. ఇంకా ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంటుంది. చాలా తక్కువ క్లాత్తోనే అయిపోయింది. ఫ్రిల్స్ స్టెప్, హ్యాండ్ దగ్గర ఆ ఫ్రిల్స్, ఇదే హైలైట్ అనమాట. సో ఈ టాప్కి అయితేనే, టాప్ ఫ్రాక్ ఏదైనా కావచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.